గురు శిష్యులు రచన పిల్లా తిరుపతిరావు. మోహన్ మాస్టారు నిజంగా మోహనాకారుడే. తన స్ఫురద్రూపంతోనే కాదు, తన వాక్చాతుర్యంతో విద్యార్థులను ఇట్టే ఆకట్టుకోగలరు. విశాలమైన పాఠశాలలో పనిచేస్తున్న మోహన్ అంతే విశాల హృదయంతో తన దగ్గర విద్యను అభ్యసిస్తున్న పిల్లల్ని ప్రేమతో సాకుతారు. అందుకే మోహన్ మాస్టర్ అంటే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ. గంభీరమైన గొంతుతో, విశేషమైన అర్థ వివరణతో తను పాఠ్యాంశాలు చెబుతుంటే తరగతి గదిలోని పిల్లలు తమను తాము మైమరచిపోతూ వినటం కద్దు. అంతేనా అంటే కాదు. మాస్టారు గొంతెత్తి పాటలు పాడితే పిల్లల హృదయ మందిరాలు ఆ గాత్ర మాధుర్యంలో తడిసి ముద్దై పరవశించక మానవు. మాస్టారు పనిచేసే బడిని అనాదిగా ఆటల బడి అంటారు. సాయంత్రం వేళ అదొక క్రీడా పాఠశాలలా మారిపోతుంది. పిల్లలంతా ఆటల సంబరాలు మునిగి తేలుతూ ఉంటారు. ఒక పక్క వాలీబాల్, మరో పక్క బ్యాడ్మింటన్, ఇంకో పక్క కబడ్డీ ఆడుతూ పిల్లలు సరదాగా తమ స్నేహితులతో గడుపుతూ ఉంటారు. ఉజ్జీలుగా పిల్లలు రన్నింగ్ ట్రాక్ మీద జాగింగ్ చేస్తూ కనబడుతూ ఉంటారు. ఉపాధ్యాయులైతే ఈవినింగ్ వాక్ చేస్తుంటారు కూడా. మోహన్ మాస్టారు కూడా రకరకాల ఆటల్లో పిల్లలతో మమేకమవుతూ ఉంటుంటారు. బడి అంటే ఒక చదువే కాదు, సకల విద్యలకు నిలయమయ్యేది, నేర్పేది అని నమ్మే వారిలో మోహన్ మాస్టారు ఒకరు. అందుకే అనేక సహపాఠ్యేతర కార్యక్రమాల్లో పిల్లలు పాలు పంచుకునేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒకరోజు మోహన్ సార్ 10వ తరగతిలో యథావిధిగా పాఠం చెబుతూ ఉండగా, చివరలో విద్యార్థుల్ని ఉద్దేశించి ఇలా అన్నారు. "నేను రేపు ఆదివారం మీ ఊర్లో జరగబోయే మా బంధువుల కార్యక్రమానికి నా భార్యను తీసుకొనొస్తున్నాను. అయితే మీలో ఎవరింటికి రావాలి?" అని అడిగారు. దానికి విద్యార్థులంతా "మా ఇంటికి రండి సార్, మా ఇంటికి రండి సార్" అని చేతులెత్తి ఆహ్వానించారు. కానీ జానకి అనే అమ్మాయి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె ముఖం దించుకొని అలానే ఉండిపోయింది. దాంతో మోహన్ మాస్టర్ అందర్నీ గమనిస్తూ "బాగానే ఉంది. అందరూ మమ్మల్ని ఆహ్వానించారు. సంతోషమే. కానీ ఒక్క జానకి మాత్రం ఎందుకో చేయెత్తలేదు. కారణం ఏమై ఉంటుంది?" అని ప్రశ్నించారు. దానికి జానకి సిగ్గుపడుతూ "సార్, మా ఇల్లు బాగోదు. మా ఇల్లు మీకు నచ్చదు. అందుకే సార్ మిమ్మల్ని నేను పిలవలేకపోయాను" అంది. దానికి వెంటనే మాస్టారు "అలానా? సరే అయితే నువ్వు పిలవలేదు కాబట్టి మేం మీ ఇంటికే వస్తాం. మరెవరింటికి వెళ్ళం" అంటూ క్లాస్ నుంచి నిష్క్రమించారు. కానీ జానకికి మాత్రం అనుమానమే. ఎందుకంటే మాస్టారు మాలాంటి వారింటికొస్తారా? అతనెక్కడ, మేమెక్కడ అనే సందిగ్ధంలో ఉంటూ మాస్టారేదో దివి నుంచి భువికొచ్చిన మనిషని అనుకుంది. మరుసటి రోజు ఉదయం మాస్టారు తన భార్యను తీసుకొని తను పనిచేస్తున్న గ్రామానికొచ్చారు. అక్కడ తన బంధువులింట జరిగిన శుభ కార్యక్రమానికి హాజరై తన పాఠశాలను కూడా భార్యకు చూపించారు. ఆమె కూడా పాఠశాలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అంత పెద్ద పాఠశాల ప్రాంగణాన్ని చూడలేదు కాబట్టి. అదే విషయాన్ని ఆమె మోహన్ సార్‌తో పంచుకున్నారు. తదనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మోహన్ మాస్టారు తన భార్యతో సహా జానకి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్ళేసరికి ఆమె లేదు. వాళ్ళ నానమ్మ ఉంది. "నేను మీ మనవరాలికి విద్యాబుద్ధులు చెప్తున్న టీచర్‌ని" అని మోహన్ సార్ ఆమెతో చెప్పేసరికి ఆమె అక్కడెక్కడో దగ్గరలో ఉన్న జానకిని పిలవడానికి వెళ్లి వెంటబెట్టుకొచ్చింది. అంతే, జానకి ఆశ్చర్యపోయింది. పురాణాల్లో శ్రీకృష్ణుడి ఇంటికి కుచేలుడు వచ్చేటప్పుడు కన్నయ్య ఎంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడని చెప్తారే, అట్లాంటి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది జానకి. ఆ విషయం అక్కడున్న వారంతా పసిగట్టారు. ఆ సమయంలో జానకికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మాస్టార్‌ని, గురువమ్మని ఎలా గౌరవించాలో తెలియక తడబాటుకు లోనైంది. అంతలోనే తేరుకొని తన ఇంట్లో అందుబాటులో ఉన్న ఆసనం మీద వారిరువురిని కూర్చోబెట్టింది. వెంటనే తన నానమ్మకు చెప్పి వీధిలో ఉన్న అంగడికి పంపి ఓ చల్లని కూల్ డ్రింక్ తెప్పించింది. అది చూసి మాస్టర్ "జాను, నాకిష్టమైన డ్రింక్ ఇదే అని నీకెలా తెలుసు?" అన్నారు. "సార్, ఇదివరలో నేను మీరీ డ్రింక్‌ని ఇష్టంగా తీసుకోవడం చూశాను. అందుకే అదే డ్రింకు తెప్పించాను" అంది జానకి. "ఓహో! అదా! ఒక్కోసారి మన పాఠశాలలో ఏదైనా లంచ్ పార్టీ జరిగితే అప్పుడు ఈ డ్రింక్ తాగుతూ ఉంటాను. దాన్ని నువ్వు గమనించే ఉంటావు. ఉపాధ్యాయుల అలవాట్లను విద్యార్థులు దగ్గరగా గమనిస్తుంటారంటారు. అందుకే ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా విద్యార్థుల ముందు మెలగాలి" అంటూ "ఓకే జాను, థాంక్యూ" అన్నారు మాస్టారు. మాస్టారు జాను అని జానకిని ప్రేమతో దగ్గరికి పిలుస్తూ "నీవేమీ ఆతురత పడకు జానకి. మేమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. మాకేమీ 2 కొమ్ములు లేవు. మేం కూడా మామూలు మనుషులమే. మీలాంటి వాళ్ళమే. అష్టకష్టాలు పడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించి ఇంతటి ప్రయోజకుల్ని చేశారు. వారి త్యాగమే మమ్మల్ని ఈరోజు మీ ముందు గొప్పవారిగా నిలబెట్టింది. అంతే తప్ప మేమేమి గొప్ప కాదు. వేరసలే కాదు. అది నువ్వు గుర్తుంచుకో. మనలాంటి పేద, మధ్యతరగతి వర్గాల వారికి చదువే ఆసరాగా ఉంటుంది. విద్యయే మన జీవన నేపథ్యాల్ని మెరుగుపరుస్తుంది. అదే మనల్ని అందరిలో గొప్పగా నిలబెడుతుంది. అందువల్ల నువ్వు కూడా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థితిని సంపాదించు. అప్పుడు నువ్వు కూడా పెద్ద ఇల్లు కట్టుకోగలవు. మీ అమ్మానాన్నల్ని అందులో ఉంచి చక్కగా చూసుకోగలవు. నీ తల్లిదండ్రులకే కాదు, నీ ఊరికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలవు.
అంటూ మోహన్ సార్ జానకిని ఆశీర్వదించారు. అలాగే జానకి వాళ్ళ నానమ్మతో మాస్టర్ ఇంకా ఇలా అన్నారు. అమ్మా! మీ మనవరాలు చాలా తెలివైంది, చురుకైంది. టీచర్లంటే ఆమెకు చాలా గౌరవం. చాలా చక్కగా పాఠాలు వింటుంది. బాగా చదువుకుంటుంది. మా టీచర్లందరికీ జానకి అంటే చాలా ఇష్టం. జానకిని బాగా చదివించండి. ఆమె మీ కుటుంబానికి పేరు తీసుకొస్తుంది. ఈ చిన్న వయసులో పెళ్లి అంటూ ఆమె చదువుకు ఆటంకం కలిగించొద్దు. చక్కగా చదువుకోనివ్వండి. తన కాళ్ళ మీద తాను నిలబడి మీ అందరిని బాగా చూసుకుంటుంది. మీకు సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది. అని మోహన్ సార్ చెప్తూ జానకికి బై బై చెప్తూ అక్కడి నుంచి భార్యతో కలిసి తన ఊరికి బయలుదేరారు.